హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మన కొత్త ఛానల్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఉప్మా. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఎలా చేసేదని ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఈజీగా అయ్యే వెజిటేబుల్ ఉప్మా. వెజిటేబుల్ వచ్చేసి బీన్స్, క్యారెట్, క్యాబేజ్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి ఇలా అన్ని వేస్తున్నాను. చాలా చాలా పిల్లలకి హెల్తీగా ఉంటుంది. వెజిటేబుల్ ఉప్మా అంటే చాలా బాగుంటుందండి. ఈజీగా ఎలా చేసుకున్నదో నేను మీకు చూపిస్తానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగిద్దాం. ముందుగా కాస్తన్ని ఆవాలు, ఉల్లిపాయలు, కాస్త పచ్చిమిర్చి, ఉల్లిపాయకి కాస్తంత ఉప్పు వేయాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. వెజిటేబుల్స్ ని ముందుగానే ఉడికించుకుంటాను, డైరెక్ట్ అలాగే వేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూసారా ఉల్లిపాయలు డ్రై అయ్యాయి. ఇప్పుడు కాస్తని పచ్చి బఠానీలు, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్. మనకి ఈ వెజిటేబుల్స్ అంతా వాటర్లో కుక్ అవ్వకూడదు, ఆయిల్లోనే డ్రై కావాలి. మళ్ళీ వాటర్ వేయకండి. వెజిటేబుల్ కుక్ అయిపోయినాయి. మనకి ఉప్మాకి ఎన్ని వాటర్ సరిపోతాయో అన్నీ చూసి వేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసులని వాటర్ వేస్తున్నాను. ఉప్మాకి ఇన్ని వాటర్ అయితే సరిపోయినాయి. రుచికి సరిపడంత ఉప్పు అప్పుడే ఉల్లిపాయలకి వేసాము, చూసి వేసుకోండి. ఉప్పు వేసాక కాస్తంత పచ్చి కొబ్బరి తురుము, చాలా మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి వేస్తే. ఇప్పుడు చూసారా పొంగు అయితే వచ్చేసింది, ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేద్దాం. ఇలా వేసుకుంటా ఇలా తిప్పుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. 2 మినిట్స్ ఇలా మూత పెడదాం. స్లిమ్లో పెట్టుకోండి స్టవ్. ఓపెన్ చేసేస్తాం. వావ్, చూసారా వాటర్ అంతా రిమూవ్ అయిపోయింది. చివరిగా కాస్తంత కొత్తిమీర. వాటర్ అన్నీ చూసారా ఎంత బాగా రిమూవ్ అయిపోయినాయో. నాకైతే వెజిటేబుల్ ఉప్మా రెడీ అయింది. నేను మీకు రెడీ చేసి గార్నిష్ చేసి చూపిస్తా. ఉప్మాలకి ఆవకాయ ఉంటే ఆ టేస్ట్ వేరే అబ్బా. ఇది సండే స్పెషల్ వెజిటేబుల్ ఉప్మా. ఎలా ఉంది? ఇప్పుడు చూసారు కదా, ఇది మా ఇంట్లో సండే అయితే వెజిటేబుల్ ఉప్మాతో సైడ్కి వచ్చేసి ఆవకాయతో ఇలా జరిగిపోయిందండి. పిల్లలు ఆకలి అంటున్నారు, రెడీ మళ్ళీ కొట్టించేస్తాం. ఇదేనండి మా వీడియో ఈరోజు. మా కొత్త ఛానల్లో కొత్త వీడియో రెసిపీ వచ్చేసి ఉప్మా. మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.